సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో రాజకీయ సందడి నెలకొనింది. గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలక పాత్ర పోషించాలని బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి నేరుగా చేరేలా అమలు చేస్తానని తెలిపారు. అవినీతి రహిత పాలన వల్ల ప్రజలకు నిజమైన లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రామీణ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బయట అన్నిట్లో నా గురు సమానులు, ప్రతి దాంట్లో మార్గనిర్దేశకులు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, అలాగే గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారికి, సిద్దిపేట నుంచి విచ్చేసిన సీనియర్ నాయకులు బీజేపీ గుండ్ల జనార్దన్ గారికి, దగ్గర ఫోటో సార్ ఒక ఫోటో ఎవరో ఒక గాడ్ ఫాదర్ కావాలి అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో దత్తాత్రేయ గారు ఒక పెద్ద ఉదాహరణ. నీతి నిజాయితీతోటి ఒక్క రూపాయి కూడా ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా చాలా కష్టపడి పైకొచ్చి జాతీయ స్థాయిలోనే ఒక ఉత్తమ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. చూడు పంతులు నమస్తే. సర్పంచ్ గారు అన్న భాస్కర్ తర్వాత ఓకే మీ అదృష్టం రాష్ట్ర మాజీ గవర్నర్ గారు రాజ్కుమార్ అలా ఇటు చూడండి. కొత్తపల్లి సర్పంచ్ కొత్తపల్లి సర్పంచ్ అరుణ ఒక్క నిమిషం. అరే ఫోటో కాదు అంటే ఈ మధ్య దత్తాత్రేయ గారి చరిత్ర, జీవిత చరిత్ర పద్మశాలి సమాజం మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారిని సన్మానిస్తా ఉన్నారు. సత్యం ఓకే కొంచెం బ్యాక్ జరగండి కొంచెం కొద్దిగా రైట్ ఓకే ఓకే చూడాలి సత్యం రైట్. ఆత్మీయ సమ్మేళనం చాలా సంతోషం. ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పాను. చాలా సంతోషం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయవాదం అనేది తెలంగాణలో కూడా గ్రామ గ్రామానికి బాగా పాల్గొని పోయే విధంగా ముందుకెళ్తున్నందుకు నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. కేవలం ఉపన్యాసాలు రావడం కాదు, కేవలం స్లోగన్ల వల్ల కాదు. ప్రధానమంత్రి మోడీ గారు అయితే వ్యవసాయదారులకు చేస్తున్నటువంటి ఒక సహాయం అవుతుంది. అనేకమైనటువంటి మార్పులు రాబోతాయి. ముఖ్యంగా మన పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చింది. దాని పేరు బీబీ కామ్జీ
బీపీ రామ్జీ. అంటే ఇది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం గతంలో ప్రభుత్వం అందులో ఇస్తే ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం దాన్ని 125 రోజులు చేసిందని నేను మీకు చెప్పాను. అలాగే రైతుల యొక్క ఉన్నటువంటి కోతల యొక్క దినాలు ఏవైతున్నాయో వారికి అందులో మినహాయింపు ఇచ్చిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఇంతకుముందు పనిచేసినప్పుడు ఆ పనిలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు నేరుగా డబ్బులు వచ్చేవి కావు. డబ్బులు రావాలంటే 10 చోట్ల తిరగాలి. అలా 10% కమిషన్, 20% కమిషన్ పోతుండే. కానీ ఇప్పుడు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడతాయని నేను మీకు సభాపంగా తెలియజేస్తాను.